మ్మ్. కేవలం ఒక 100 ఏళ్ల క్రితం మాట తీసుకుందాం. ఒక సాధారణ మనిషి 30 ఏళ్లు బతికితే అదే మహాభాగ్యం అనుకునేవారు కదా. అవును, అదొక చేదు వాస్తవం. ఎవరికైనా కలరా లేదా మసూజిలాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే చాలు, ఊర్ల కూర్లు వల్లకాడులుగా మారిపోయేవి. ఎగ్జాక్ట్లీ, ఎటు చూసినా చావు భయముండేది. కానీ ఈ రోజు పరిస్థితి గమనించండి. మనం సునాయాసంగా 70 ఏళ్లు 80 ఏళ్లు బతుకుతున్నాం. ఎన్నో భయంకరమైన రోగాలను మనం జయించాం. ఖచ్చితంగా. మరి ఇంత తక్కువ వ్యవధిలో ఈ అద్భుతం ఎలా సాధ్యమైందంటారు? దీని వెనుక ఉన్నది కేవలం మందులో లేదా యంత్రాలలో కాదు, ఒక అద్భుతమైన ఆలోచనా విధానం అని నేననుకుంటున్నాను. ఆ విధానమే లేకపోతే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు కదా. 100కి 100 నిజం. ఆ ఆలోచనా విధానమే మనం మాట్లాడుకోబోయే శాస్త్రీయ పద్ధతి, అంటే వైజ్ఞానిక దృక్పథం. రైట్. మనం సాధారణంగా సైన్స్ అనగానే అదొక స్కూల్ సబ్జెక్టు అనో లేదా ఎక్కడో ల్యాబ్స్కి మాత్రమే పరిమితమైన ఒక వ్యవహారం అనో అనుకుంటాం. కాని అది నిజం కాదు. ఈనాటి మన ఈ డీప్ డైవ్ ఎంఎన్ రాయ్ గారి లోతైన ఆలోచనల ఆధారంగా, అలాగే డాక్టర్ హెచ్ నరసింహయ్య లాంటి ప్రముఖ విద్యావేత్తలు ప్రాచుర్యంలోకి తెచ్చిన ఒక అత్యద్భుతమైన మూలగ్రంథం చుట్టూ తిరుగుతోంది. అవును, ఆ గ్రంథం పేరు శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి? అక్షరాల సైన్స్ అనేది మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ సాధనం అని ఈ గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తోంది. అంటే కేవలం గ్లోబల్ వార్మింగ్ లేదా రాకెట్ సైన్స్ లాంటి పెద్ద పెద్ద విషయాలకే కాకుండా, ఒక విద్యార్థి తన పరీక్షల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, లేదా మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎంత తార్కికంగా ఉండాలి అనే దాని వరకు ఈ శాస్త్రీయ పద్ధతి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఈరోజు లోతుగా చూడబోతున్నాం. ఖచ్చితంగా. ముందుగా ఈ ఊళ్ళ గ్రంథం లేవనెత్తిన ఒక ఆసక్తికరమైన పాయింట్తో మొదలు పెడదాం. అంటే చాలామంది విజ్ఞాన శాస్త్రం, అదే సైన్స్, మరియు సాంకేతికత అంటే టెక్నాలజీ, ఈ రెండు ఒకటే అనుకుంటారు. కానీ ఈ గ్రంథం ఆ రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా విలక్షణంగా చెప్పింది కదా. ఇది చాలా ప్రాథమికమైన కాని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. సైన్స్ అంటే ఏంటంటే ఈ ప్రకృతి నియమాలను అన్వేషించడం, అంటే రీసెర్చ్ చేయడం లాంటిది. అవును. ఉదాహరణకు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుంది, లేదా కాంతి ఎలా ప్రయాణిస్తుంది అని కనుక్కోవడం సైన్స్. అది కేవలం ఒక సత్యాన్వేషణ మాత్రమే. ఓహో. కాని అలా కనుక్కున్న ఆ విజ్ఞానాన్ని ఒకచోట చేర్చి మనవసరాల కోసం దాన్ని ఒక ఆచరణాత్మక రూపంలోకి తీసుకురావడమే సాంకేతికత. అంటే ఆ గురుత్వాకర్షణ శక్తి సూత్రాలను ఉపయోగించి ఒక విమానాన్ని తయారు చేయడం టెక్నాలజీ కిందకొస్తుంది. రైట్. దీన్ని నేను ఇంకొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ వాడొచ్చా? తప్పకుండా. అంటే ఇప్పుడు సైన్స్ అనేది భూమిలో ఎక్కడ బంగారం ఉందో కనుక్కునే ఒక మ్యాప్ లాంటిది అనుకుంటే, ఆ మ్యాప్ పట్టుకొని వెళ్ళి ఆ భూమిని తవ్వి ఆ బంగారాన్ని బయటికి తీసి అందమైన నగలుగా మార్చడం అనేది టెక్నాలజీ. అంతేనా? అబ్బా, ఆ పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది. ఇక్కడ ఆ మ్యాప్ తయారీ వెనక ఉన్నది సత్యాన్ని తెలుసుకోవాలనే తపన, కాని ఆ నగలు తయారు చేయడం వెనకున్నది మనిషి యొక్క అవసరం. పర్ఫెక్ట్. ఈ తేడాను అర్థం చేసుకుంటే అసలు చరిత్రను ఈ సాంకేతికత ఎలా మరుపు తిప్పిందో మనం సులభంగా గ్రహించవచ్చు. మూలగ్రంథం దీనికి కొన్ని బలమైన చారిత్రక ఉదాహరణలిస్తుంది. ముద్రణాయంత్రం అంటే ప్రింటింగ్ ప్రెస్, ఆవిరి యంత్రం, దిక్సూచి లాంటివి మానవ చరిత్రను శాశ్వతంగా మార్చేశాయని వివరిస్తుంది. ముద్రణాయంత్రం విషయంలో ఈ గ్రంథం చెప్పిన విశ్లేషణ నన్ను నిజంగా చాలా ఆలోచింపచేసింది. ప్రింటింగ్ ప్రెస్ రాకముందు ప్రపంచమెలా ఉండేది? బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, రామాయణ మహాభారతాల్లాంటివి కానివ్వండి, ఆ జ్ఞాన భాండాగారాలన్నీ కేవలం కొద్దిమంది చేతుల్లో మాత్రమే బందీ అయ్యుండేవి కదా. సామాన్యులకు అక్షరమంటేనే తెలియని పరిస్థితి. ఎప్పుడైతే అక్షరాలను ముద్రించడం సులభమైందో ఆ జ్ఞానం సామాన్యుల గుడిసెల వరకు చేరుకుంది. అవును, అదొక నాలెడ్జ్ రెవల్యూషన్. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో అందరూ సమానమే అనే భావనకు అతిపెద్ద పునాది వేసింది ఆ టెక్నాలజీనే అనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్షరం అందరికీ అందటమనేది ఒక భారీ సాంస్కృతిక విప్లవానికి దారితీసింది. అలాగే దిక్సూచి, స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత భౌగోళిక సరిహద్దులు కూడా చిరిగిపోయాయి. రైట్. సముద్రం దాటాలంటే భయపడిన మనుషులు ఖండాలు దాటి ప్రయాణాలు చేశారు. ఒక సంస్కృతికి చెందినవారు మరో సంస్కృతితో తమ భావాలను పంచుకోవడం మొదలైంది.
ప్రపంచమంతా ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి అదే పునాది వేసింది. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు చెప్పేది వింటుంటే నాకు బలమైన సందేహమొస్తోంది. టెక్నాలజీ అనేది సమాజానికి ఎంతో మేలు చేసింది, జ్ఞానాన్ని పంచింది అని మనం చెప్పుకుంటున్నాం. అంతా బానే ఉంది. హ్మ్, కానీ 2 లక్షల మందిని క్షణాల్లో బూడిద చేసిన అణుబాంబులను సృష్టించింది కూడా ఇదే సాంకేతికత కదా. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న కాలుష్యం, విధ్వంసకరమైన ఆయుధాలు, వీటన్నిటికీ కారణం కూడా టెక్నాలజీనే. మరి అలాంటప్పుడు ఈ సాంకేతికతను పూర్తిగా మంచిది అని ఎలా అంగీకరిస్తాం? ఇది మానవాళికి ఒక పెద్ద ముప్పు కదా. ఇది చాలా లోతైన ప్రశ్న. దానికి మూలగ్రంథం చాలా నిష్పాక్షికమైన స్పష్టమైన వివరణ ఇచ్చింది. శాస్త్రం లేదా సాంకేతికత స్వతహాగా మంచివి కావు, అలాగని చెడ్డవి కూడా కావు. ఇందాక మీరు వాడిన అనాలజీనే మళ్ళీ తీసుకుందాం. ఆ మ్యాప్ ఎగ్జాంపుల్. అవును, ఆ బంగారం ఎక్కడుందో చెప్పే మ్యాప్కు ఎవర్నీ చంపాలనే ఉద్దేశం ఉండదు కదా. కాని ఆ బంగారం కోసం మనుషులు కొట్టుకుని చస్తారే. ఇక్కడ తప్పు మ్యాప్ది కాదు. టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం, అంటే ఒక టూల్ మాత్రమే. అంటే ఒక కత్తిలాంటిదినా? ఎగ్జాక్ట్లీ. ఒక కత్తితో సర్జరీ చేసి ప్రాణం కాపాడవచ్చు, లేదా అదే కత్తితో ఒకరి ప్రాణమూ తీయవచ్చు. ఆధునిక సాంకేతికత వల్ల ఏర్పడిన ఈ విధ్వంసాలకొసలు కారణం మనుషుల స్వార్థం, అధికార దాహం మరియు రాజకీయ ఆధిపత్య పోరు అని గ్రంథం గుర్తుచేస్తోంది. ఓహో. చరిత్రను పరిశీలిస్తే నియంతృత్వ ప్రభుత్వాలు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి ఈ టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేశాయో అర్థమవుతోంది. అంతే తప్ప అందులో విజ్ఞానశాస్త్రానిదెప్పుడూ తప్పు కాదు. అంటే టెక్నాలజీ అనేది ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది. దానికి స్టీరింగ్ ఎటు తిప్పితే అది అటువైపు దూసుకుపోతోంది అంటారు. అర్థమైంది. సరే, ఇప్పుడు చరిత్రను పక్కన పెట్టి మన రోజువారీ జీవితాల దగ్గరకు వద్దాం. ప్రారంభంలో మనం మాట్లాడుకున్నట్లు ఈ పవర్ఫుల్ ఇంజిన్ మన ఆరోగ్య రంగాన్ని, మన జీవన ప్రమాణాలను ఏ స్థాయిలో మార్చింది? ముఖ్యంగా సగటు వయస్సు పెరగడం వెనుక ఉన్న కథ ఏమిటి? భారతదేశంలాంటి దేశాల చారిత్రక డేటాను మనం చూస్తే సగటు జీవితకాలం 30 ఏళ్ల నుండి 36కి, ఆ తర్వాత 42కి, ఇప్పుడు ఏకంగా 70 ఏళ్లకు పైగా పెరిగింది. వావ్, డబుల్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం శిశు మరణాలు భారీగా తగ్గడం. ఒకప్పుడు మలేరియా, కలరా, క్షయ లాంటి వ్యాధులొస్తే దేవుడి కోపమనో గతజన్మ పాపమనో అనుకొని ఊళ్లకు ఊళ్లు వదిలి పారిపోయేవారు. కాని శాస్త్రీయ విధానం ఏం చేసిందంటే, ప్రాణాంతక వ్యాధులకు కారణం కంటికి కనిపించని సూక్ష్మజీవులు అని నిర్ధారించింది కదా. కరెక్ట్. ఎప్పుడైతే కారణం తెలిసిందో దానికి విరుగుడు కూడా మెడికల్ సైన్స్ కనిపెట్టగలిగింది. ఆరోగ్యం మాత్రమే కాదు, మన రోజువారీ వనరుల నిర్వహణలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు వాన పడితేనే పంట, లేదంటే కరువే. కాని ఇప్పుడు భూసార పరీక్షలు చేయడం, సరైన ఎరువులు వాడటం, డ్రిప్ ఇరిగేషన్ లాంటి నీటి నిర్వహణ పద్ధతులు వాడటం వల్ల వ్యవసాయంలో మనం అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నాం. ఖచ్చితంగా. దీనికి తోడు కుటుంబ నియంత్రణ ద్వారా జనాభాను అదుపు చేసుకునే అవకాశం కూడా సైన్స్ మనకు కల్పించింది. అవునండి. మనం ప్రకృతి చేతిలో కీలుబొమ్మలం కాదని, మన వనరులను మనమే సమర్థవంతంగా నిర్వహించుకోగలమని శాస్త్రం నిరూపించింది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక కౌంటర్ క్వెశ్చన్ అడగాలి. అడగండి. ఇంతసేపు మనం సైన్స్, టెక్నాలజీ మన జీవితాలను ఎలా అద్భుతంగా మార్చేశాయో మాట్లాడుకున్నాం. మన చేతిలో ఇంత టెక్నాలజీ ఉంది, అద్భుతమైన వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. అయినా సరే ఇప్పటికీ సమాజంలో ఆర్థిక అసమానతలు ఎందుకున్నాయి? ఎక్కడో ధాన్యం గోదాముల్లో ఎలుకలు తిని మురిగిపోతుంటుంది, ఇంకెక్కడో మనుషులు కనీసం ఒక పూట తిండి లేక ఆకలితో చనిపోతుంటారు. ఇది ముమ్మాటికి సాంకేతికత వైఫల్యమే కదా. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇందులో సైన్స్ వైఫల్యం ఏమాత్రం లేదని మూలగ్రంథం చాలా బలంగా వాదిస్తుంది. సైన్స్ మన కంచంలో అన్నం పెట్టింది. 1 ఎకరంలో 10 బస్తాలు పండే చోట 100 బస్తాలు పండేలా చేసింది. అవును. కాని ఆ పండిన 100 బస్తాలను ఆకలితో ఉన్న పక్కవాడికి ఎలా పంచుకోవాలి అనే వ్యవస్థను సైన్స్ తయారు చేయలేదు. అది మనుషులు తయారు చేసుకోవాల్సిన వ్యవస్థ. ఆహా, అంటే పండించడం వరకే సైన్స్ బాధ్యత అంటారు. అవును. ఆహార కొరతకు లేదా ఈ తీవ్రమైన అసమానతలకు కారణం మన సామాజిక, ఆర్థిక మరియు పంపిణీ వ్యవస్థల్లో ఉన్న లోపాలు. పొలిటికల్ విల్ లేకపోవడం, స్వార్థం వంటి సాంస్కృతిక లోపాల వల్లే టెక్నాలజీ సృష్టించిన సంపద అట్టడుగు వర్గాలకు సమానంగా చేరడం లేదు. రైట్. సైన్స్ తన పని తాను చేస్తోంది, కాని మనుషులుగా మనం దాన్ని అందరికీ అందేలా చేయడంలో విఫలమవుతున్నాం.
దానికి సైన్స్ని నిందించడం సరికాదు అని ఈ గ్రంథం వివరిస్తోంది. చాలా పదునైన విశ్లేషణ ఇది. సమాజం స్థాయిలో సైన్స్ పాత్రను మనం బాగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక పర్సనల్ లెవెల్కి తీసుకొద్దాం. ఒక సాధారణ విద్యార్థికి లేదా వ్యక్తికి ఈ శాస్త్రీయ పద్ధతి, అదే సైంటిఫిక్ మెథడ్ అనేది తన రోజువారీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఆ పద్ధతి అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? ఈ గ్రంథం యొక్క ఆత్మ ఇదే. శాస్త్రీయ పద్ధతి అనేది ఎవరికైనా ఒక గైడ్ లాంటిది. ఇది ప్రధానంగా 4 దశల్లో ఉంటుంది. మొదటిది సమస్యను గుర్తించడం, సేకరించడం. మూడవది ప్రతిపాదన చేయడం. దీన్నే మనం హైపోథెసిస్ అంటాం. అంటే ఒక అంచనా వేయడం. అవును. మనం సేకరించిన డేటా ఆధారంగా ఈ సమస్యకు ఇది కారణం కావచ్చు అని ఒక అంచనాకు రావడం. ఇక 4వది ఆ ప్రతిపాదనను ప్రయోగం లేదా లాజికల్ తర్కం ద్వారా పరీక్షించడం. ఈ 4 దశలు పూర్తయితే ఎలాంటి సమస్యనైనా మనం లాజికల్గా సాల్వ్ చేయొచ్చు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే మూల గ్రంథం ఫ్రాన్సిస్ బేకాన్ ప్రస్తావన తెచ్చింది కదా. ఆయన ప్రతిపాదించిన ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్ మరియు నిగమన తర్కం డిడక్టివ్ లాజిక్ గురించి కూడా గ్రంథంలో ఉంది. అసలీ 2 పద్ధతుల మధ్య ఉన్న వ్యత్యాసమేమిటి? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఫ్రాన్సిస్ బేకాన్ చెప్పిన ఇండక్టివ్ మెథడ్ అంటే కింద నుండి పైకి ఆలోచించడం, అంటే బాటమ్ అప్ అప్రోచ్. అంటే ముందుగా మనం మన బుర్రలో ఉన్న గుడ్డి నమ్మకాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఒక జడ్జిలాగా కేవలం ఆధారాలు, వాస్తవాలను మాత్రమే సేకరించాలి. ఆ చిన్న చిన్న వాస్తవాలన్నింటినీ కలిగి వాటి ఆధారంగా ఒక సాధారణ సూత్రాన్ని లేదా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. ఉదాహరణకు న్యూటన్ యాపిల్ కింద పడటం చూశాడు. అలాగే గ్రహాల కదలికలను పరిశీలించాడు. అవును, ఫేమస్ యాపిల్ స్టోరీ. రైట్. ఈ వేరువేరు వాస్తవాలను సేకరించి వాటి ఆధారంగా గురుత్వాకర్షణ అనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదే ఆగమన పద్ధతి. ఓహో, అంటే వాస్తవాల నుండి ఒక కొత్త సిద్ధాంతాన్ని నిర్మించటమన్నమాట. మరి నిగమన తర్కం, డిడక్టివ్ లాజిక్ అంటే? డిడక్టివ్ లాజిక్ అనేది పైనుండి కిందకొస్తుంది. అదే టాప్ డౌన్ అప్రోచ్. అంటే మనకు ముందుగానే ఒక నిర్ధారితమైన సాధారణ సిద్ధాంతం తెలుసు అనుకోండి. దాన్ని ఉపయోగించి ఒక కొత్త విషయాన్ని అంచనా వేయడం. ఉదాహరణకు గ్రావిటీ థియరీ మనకు తెలుసు. ఆ థియరీ వాడి విశ్వంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక కొత్త గ్రహం ఉండొచ్చు అని లాజికల్గా లెక్కలేసి అంచనా వేయడం. అబ్బా, క్లియర్గా అర్థమైంది. ఈ 2 పద్ధతులు వాస్తవాల నుండి సిద్ధాంతానికి వెళ్లడం, సిద్ధాంతం నుండి కొత్త వాస్తవాలను అంచనా వేయడం, ఈ 2 కలిస్తేనే పరిపూర్ణమైన శాస్త్రీయ విశ్లేషణ అవుతుంది. అద్భుతంగా వివరించారు. దీన్ని మనం మన దైనందిన జీవితానికి, ఒక విద్యార్థికి అన్వయించి చూద్దాం. అప్పుడు ఈ సైంటిఫిక్ మెథడ్ ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో అర్థమవుతుంది. ఖచ్చితంగా. చెప్పండి. ఒక విద్యార్థి తన పరీక్షల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో అర్థం కావడం లేదు అనుకుందాం. సాధారణంగా ఏం చేస్తారు? నా అదృష్టం బాగోలేదు, నాకు రాసిపెట్టి లేదు అనో, లేక ఆ టీచర్కి నా మీద కావాలనే కోపమనో గుడ్డిగా నమ్ముతారు. కానీ ఇక్కడ సైంటిఫిక్ పద్ధతి వాడితే పరిస్థితి ఎలా మారుతుందో చూడండి. అవును. ముందుగా ఫెయిల్ అవడం అనేది ప్రాబ్లం. తర్వాత వాస్తవాలు సేకరించాలి. అంటే నేను రోజుకు ఎన్ని గంటలు చదువుతున్నాను, ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులొచ్చాయి, నా దృష్టిని ఏవి మరలుస్తున్నాయి, ఇదంతా డేటా. దాన్ని బట్టి ఒక హైపోథిసిస్, అంటే బహుశా నేను మ్యాథ్స్ అస్సలు ప్రాక్టీస్ చెయ్యట్లేదు కాబట్టే ఫెయిల్ అవుతున్నానేమో అని అంచనాకు రావడం. వండర్ఫుల్. చివరిగా దాన్ని టెస్ట్ చేయడం. ఒక వారం పాటు మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి మాక్ టెస్ట్ రాసి చూడటం. రిజల్ట్ మారితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇలా ప్రతి సమస్యనూ విడగొట్టి చూడొచ్చు కదా. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ అప్లికేషన్. ఏ అకాడమిక్ సమస్యకైనా, కెరియర్ ఎంపికకైనా ఈ లాజికల్ అప్రోచ్ అనేది బెస్ట్ గైడ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో చాలా ముఖ్యమైన విషయం ఉంది. శాస్త్రీయ పద్ధతి అంటే కేవలం డేటాను సేకరించడం మాత్రమే కాదు, మన పాత నమ్మకాలను ధైర్యంగా వదిలించుకోవడం కూడా. దీన్నే ఇంగ్లీష్లో అన్లర్నింగ్ అంటారు. ఈ అన్లర్నింగ్ అనేది వినడానికి చాలా సులభంగానే ఉంటుంది, కానీ ఆచరణలో చాలా కష్టం కదా. అవును. ఎందుకంటే మనం చిన్నప్పట్నుండి నేర్చుకున్నది తప్పు అని ఒప్పుకోవడానికి మన ఈగో అడ్డొస్తుంది. దాన్ని పక్కన పెట్టడమే శాస్త్రీయ విధానంలో అతి కష్టమైన అడుగు అనిపిస్తుంది నాకు. 100కి 100 పాళ్లు నిజం. ఆ ఈగోను వదిలేసి కొత్త వాస్తవాలను స్వీకరించినప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు సూర్యగ్రహణాలు, భూకంపాలు ఏవో అతీంద్రియ శక్తుల వల్ల, కోపగించిన దేవుళ్ల వల్ల వస్తాయని జనం వణికిపోయేవారు కదా. అవును, భయపడేవారు. కాని
పరిశీలన ద్వారా అవి ప్రకృతిలో జరిగే సహజమైన భౌతిక మార్పులు అని మనిషి ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, ఆ పాత నమ్మకాలను ఎప్పుడైతే వదిలించుకున్నాడో ఆ రోజే ఆ భయం కూడా పోయింది. ఈ భయం పోవడం గురించి మీరు చెబుతుంటే ఈ మూల గ్రంథం మూఢనమ్మకాల ఛేదన గురించి చర్చించిన విధానం నాకు గుర్తొస్తోంది. ఆ అన్లర్నింగ్ వల్లే సమాజంలో వేళ్లూనుకుపోయిన ఎన్నో అమానుషమైన ఆచారాలు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు అంటరానితనం, సతీ సహగమనం వంటి దురాచారాలకు దైవ లేదా మత గ్రంథాల ఆమోదం ఉందనే భ్రమ ఉండేది. అలాగే కుల వ్యవస్థలో ఒక మనిషిని తక్కువగా చూడటానికి కూడా విచిత్రమైన వాదనలు చేసేవారు కదా. అవును, ఆ కాలంలో ఈ తీవ్రమైన అసమానతలను ఎలా సమర్థించేవారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. కర్మ సిద్ధాంతం పేరుతో పోయిన జన్మలో నువ్వు చేసిన పాపాల వల్లే ఈ జన్మలో ఇలా తక్కువ కులంలో పుట్టావు, దీనికి ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పి వాళ్లను అణగదొక్కేవారు. చాలా దారుణమది. కాని ఎప్పుడైతే శాస్త్రీయ దృక్పథం వృద్ధి చెందిందో పరిస్థితి మారింది. మనిషి పుట్టుక వెనుకున్న జీవశాస్త్ర నియమాలు, అదే జెనెటిక్స్ అర్థమయ్యాయి. ఒక ధనవంతుల్లో ఉన్న డిఎన్ఏ అయినా, ఒక నిరుపేదలో ఉన్న డిఎన్ఏ అయినా ఒక్కటే అని శాస్త్రం వాస్తవాల సాక్షిగా నిరూపించింది. ప్రతి మనిషి సమానమే అనే గొప్ప సామాజిక భావనకు సైన్స్ వేసిన పునాది ఇది. దీని బట్టి చూస్తే ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారణ సంబంధం అనే ఒకే ఒక్క సూత్రం మనుషుల రోజువారీ భయాలను పారద్రోలి వారిని ఎంత స్వేచ్ఛాజీవులుగా మార్చిందో అర్థమవుతోంది. ప్రతి చిన్న విషయానికి భయపడకుండా దీనికసలు కారణమేమైయుంటుంది అని విశ్లేషించడం వల్ల మనిషి జీవితం ఎంత సులభతరమయ్యిందో కదా. నిజమే. కేవలం వాస్తవాలను, లెక్కలను, ఒక రకమైన యాంత్రికమైన లాజిక్ను మాత్రమే చెబుతోంది అనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్. మరి మానవ సమాజానికి అత్యంత అవసరమైన నైతిక విలువలను, ఒకరి పట్ల ఒకరికుండాల్సిన జాలి, దయ, ప్రేమ వంటి లక్షణాలను శాస్త్రం ఎలా నేర్పుతుంది? లాజిక్తో ప్రేమను కొలవలేం కదా. వాస్తవాల మీద మాత్రమే ఆధారపడే సైన్స్ మనిషికి నైతికతను ఎలా ఇస్తుంది? ఇది కేవలం ఒక మెకానికల్ థింకింగ్ కాదా? ఇది అత్యంత సున్నితమైన, అదే సమయంలో ఈ మూలగ్రంథంలోని అత్యంత కీలకమైన ఫిలసాఫికల్ ప్రశ్న. దీన్ని ఎంఎన్ రాయ్ గారు తన తత్వశాస్త్రంలో చాలా లోతుగా విశ్లేషించారు. మనం ఎలాంటి మతపరమైన పక్షపాతం లేకుండా కేవలం ఆ గ్రంథం చెప్పిన వాస్తవాలను మాత్రమే తటస్థంగా పరిశీలిద్దాం. సరే. ఆ గ్రంథం ఏమంటుందంటే, మనిషి కేవలం వాస్తవాలను ప్రాసెస్ చేసే ఒక యంత్రం కాదు. విజ్ఞానశాస్త్రం మనిషి ఆలోచనలను యాంత్రికం చెయ్యదు, దానికి బదులు స్వేచ్ఛాయుతమైన ఆలోచనను ఇస్తుంది. సాధారణంగా మనుషులు నైతికత ఎలా నేర్చుకుంటారు? భయం వల్ల. అంటే తప్పు చేస్తే నరకానికి పోతాము అనో, దేవుడు శిక్షిస్తాడు అనో. ఎగ్జాక్ట్లీ. ఆ భయంతోనే మనుషులు తప్పు చేయకుండా ఉంటారు. కానీ ఎంఎన్ రాయ్ గారి వాదన ప్రకారం ఇది నిజమైన నైతికత కాదు. అంటే భయం వల్ల వచ్చేది కాకపోతే మరి నిజమైన నైతికత ఎక్కడ్నుండి వస్తోందంటారు? అవగాహన నుండి. జీవశాస్త్రం మరియు పరిణామక్రమం అంటే ఎవల్యూషన్ మనకు ఒక వాస్తవాన్ని చెబుతున్నాయి. మనుషులు ఒంటరిగా బతకలేరు, వారు గుంపులుగా, సమాజంగా మాత్రమే బతకగలరు. ఒకరికొకరు సహకరించుకోవడం అనేది మన మనుగడకు అత్యంత అవసరం. ఈ లాజిక్ను అర్థం చేసుకున్న ఒక వ్యక్తి, నా ఎదురుగా ఉన్న తోటి మనిషి కూడా అచ్చం నాలాంటివాడే, నాకు నొప్పి కలిగితే ఎంత బాధపడతానో అతనికి హాని చేస్తే అతను అంతే బాధపడతాడు అని వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకుంటాడు. ఆ అవగాహనతో, ఆ జాలితో ఒక మనిషికి సాయం చేయడమే నిజమైన నైతికత. అంటే ఒక అదృశ్య శక్తి శిక్షిస్తుందన్న భయంతో కాకుండా అవతలి వ్యక్తిలోని బాధను లాజికల్గా, మానవీయంగా అర్థం చేసుకోవడం ద్వారా వచ్చే నైతికతే గొప్పది అని శాస్త్రీయ దృక్పథం చెబుతోంది. అబ్బా, ఇది నిజంగా ఒక గొప్ప ఇన్సైట్. భయం లేకుండా తోటి మనిషిని సమానంగా చూసే నైతికతను, ఈ ప్రజాస్వామ్య విలువలను ఈ శాస్త్రీయ దృక్పథమే అంతర్గతంగా ప్రోత్సహిస్తుందన్నమాట. శాస్త్రం నైతికతకు వ్యతిరేకం కాదు, పైగా దానికి అత్యంత సహేతుకమైన, స్పష్టమైన నిర్వచనమిస్తుంది. ఇట్స్ ఫ్యాసినేటింగ్. అవును, చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఇప్పటివరకు చాలా విశాలమైన పరిధిలో అనేక విషయాలు చర్చించాం. వాటన్నింటినీ వినేవారి కోసం ఒక్కసారి సులభంగా క్రోడీకరిద్దాం. ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా తెలుసుకున్నదేమిటంటే, శాస్త్రీయ విధానమనేది పరీక్షలు రాసి మర్చిపోయే సబ్జెక్ట్ ఎంతమాత్రం కాదు, అది మన రోజువారీ వనరులను సరైన పద్ధతిలో వాడుకోవడానికి, వ్యవసాయం నుండి మన ఆరోగ్యం వరకు ప్రతిదీ లాజికల్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అత్యుత్తమ సాధనం. ఖచ్చితంగా. ముఖ్యంగా విద్యార్థులు లేదా సామాన్యులు
తమ వ్యక్తిగత ఆర్థిక సమస్యలను ఒక పద్ధతి ప్రకారం అంటే సమస్య గుర్తింపు, డేటా సేకరణ, విశ్లేషణ, పరిష్కారం ద్వారా భయపడకుండా సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ జీవన విధానం. అవునండి. అజ్ఞానం మీద, అతీంద్రియ శక్తుల మీద ఆధారపడకుండా మన కళ్ల ముందున్న వాస్తవాల మీద, లాజిక్ మీద ఆధారపడి స్వేచ్ఛగా బతకడం ఈ శాస్త్రీయ పద్ధతి మనకు నేర్పుతుంది. మారికి ఇక చివరగా మన ఈ డీప్ డైవ్ ను ముగించే ముందు ఈ మూలగ్రంథం ద్వారా ఒక బలమైన ప్రశ్నను వదిలివెళ్తున్నాం. మూలగ్రంథం చెప్తున్నట్లుగా శాస్త్రీయ విధానం అంటేనే ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు సాగే ఒక నిరంతర ప్రక్రియ. ఎక్కడైనా కొత్త ఆధారం దొరికిందంటే ఎంత గొప్ప సైంటిస్టైనా సరే తన పాత సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సిందే. ఆ పాత సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడే అవకాశం సైన్స్లో లేదు. That's the beauty of science. మరి మన దైనందిన జీవితం విషయానికొస్తే కొత్త నిజాలు మరియు వాస్తవాలు మన కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, అవి మన నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనమెంతకాలంగా పట్టుకు వేలాడుతున్న మన పాత పనికిరాని నమ్మకాలను, మన మొండి అభిప్రాయాలను మార్చుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? కొత్త డేటా వస్తున్నా సరే పాత ఈగోలతోనే బతుకుతున్నామా, లేక మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలుగుతున్నామా? మనం ఆలోచిస్తే ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న అనిపిస్తుంది. ఆలోచించండి.